తాను కూర్చున్నటువంటి మామిడి చెట్టు నీడలోనే కాసేపు ధ్యానంలోకి వెళ్ళి మనస్సును దైవం మీద లగ్నం చేశాడు. అంతే. టపీమని పైనుంచి ఒక మామిడి పండు రాలింది, ఆయన ఒడిలో పడింది. ఆ పండు గాలికి రాలి పడలేదు, చెట్టుపైన ఏ చిలుకో కొరికి పడవేయలేదు, దానిని దైవం ఇచ్చింది. ఆ పండు సంతానాన్ని కలిగిస్తుంది. దాన్ని మహర్షి మంత్రించి రాజుకిచ్చి ఇలా అన్నాడు, రాజా, నీ కోరిక తీరుతుంది, నీకు పుత్రుడు పుడతాడు, నువ్వు ధన్యుడివయ్యావు, నీకు తపస్సులతో పని లేదు, హాయిగా రాజ్యానికి తిరిగి వెళ్ళు, హాయిగా రాజ్యాన్ని పాలించుకో, యాగాలు చేసి ఇంద్రుడికి సంతోషం కలిగించు, పుత్రుడికి పట్టాభిషేకం చేసిన తర్వాతే అడవికి వెళ్ళు, నీకు 8 వరాలిస్తున్నాను, నీకు 8 వరాలిస్తున్నాను, పుచ్చుకో, విప్రుల యందు నీకు భక్తి వృద్ధి చెందుతుంది, యుద్ధాలలో నీకు ఓటమి ఉండదు, నీకు యుద్ధాశక్తి ఉంటుంది, అతిథులను ప్రేమగా ఆదరిస్తావు, దీనులను కాపాడుతూ ఉంటావు, మహాబలవంతుడవై ఉంటావు, లోకంలో శాశ్వత కీర్తి లభిస్తుంది, ప్రజానురాగాన్ని పొందుతావు అని 8 వరాలనిచ్చాడు ఆ బృహద్రథుడికి. బృహద్రథుడు ఎంతో సంతోషించాడు. ముని పాదాలకు నమస్కారం చేసి రాజ్యానికి తిరిగి వెళ్ళాడు. మంచి సమయంలో మామిడి పండును తన భార్యలిద్దరికీ ఇచ్చాడు. వారు ఆ పండును కోసి చెరకు ముక్క తిన్నారు. అలా రాసిపెట్టి ఉంది గనుక అలా జరిగిపోయింది. వారు గర్భవతులయ్యారు. కొంతకాలానికి వారికి ప్రసవ సమయం వచ్చింది. వారు 2 శరీరపు ముక్కలను కన్నారు. ఎవరైనా ఒక్కరు తినింటే ఆ పండు బాగుంటుంది, కోసుకొని 2 తిన్నారు. ఆ ముని చెప్పాడు, ఒక భార్యకి ఇచ్చేయని, ఇష్టమైన భార్యకి ఇమ్మని. అది 2 మీద ఉన్నాడు కదా, ఎప్పుడు 2 చాలా ఇష్టం కదా, కవల పిల్లలు కదా, వాళ్ళకి ఎందుకులే మోసం చేయటం అనుకున్నాడు రాజు. ఆయన మహాముని చెప్పాడు, ఈ పండును ఒక రాణికిచ్చి తినిపించు, మంచి పిల్లకాయ పుడతాడు అని చెప్పిన తర్వాత ఈ రాజు ఏం చేశాడు, అతి బుద్ధివంతుడు, నేను 2 ఒకే సమంగా చూస్తున్నాను కాబట్టి, 2 కూడా కవల పిల్లలు కాబట్టి, 2 నాకు 2 ప్రియమే కాబట్టి బాగా కోసాడు, 2 ముక్కలు చేశాడు. 2 ముక్కలు చేసి ఒకదానికి ఇంకొక దానికి ఇచ్చాడు. ఏం చేస్తావు? ఆ ఇత్తనం ఏం చేశాడో తినింటే బాగుండేమో, తానే పోన్లే. 2 శరీరపు ముక్కలు అన్నారు. ఒక ముక్క ఒక రాణి వద్ద ఉంది, ఒక ముక్క మరో రాణి వద్ద ఉంది. ఏం చేస్తారు? ఇప్పుడు కాలం వాళ్ళైతే ఏమైనా ఆపరేషన్లు ఏమైనా చేస్తూ తెలియదు. విడివిడిగా ఉన్నటువంటి ఈ ముక్కలను చూసి వారు కంపించిపోయారు. ఏంటిది? ఒక ముక్క ఒక రాణి వద్ద ఉంది, ఒక ముక్క మరో రాణి వద్ద ఉంది. ఏం చేస్తారు? ఇప్పుడు కాలం వాళ్ళైతే ఏమైనా ఆపరేషన్లు ఏమైనా చేస్తూ తెలియదు. విడివిడిగా ఉన్నటువంటి ఈ ముక్కలను చూసి వారు కంపించిపోయారు. ఏంటిది? ఈ సగం ఉన్నారు. ఇడుకొక్కాలు, ఒక చెయ్యి, మరియు ఇక్కడ పొట్ట నుంచి సగం పేగిదు, సగం పేగదు, అట్లా ఇట్లా ముఖం, సగం ముఖం, కుడి చెవు, కుడి కన్ను, అట్లా ఒకరు ఇట్లా సగం అయిపోయింది. చూసి దుఃఖిస్తున్నారు. బాగా బతికున్నారు, బాగున్నారు, చురుగ్గా ఉన్నారు అందరూ. వాళ్ళేం చావలే, బాగా ఫస్ట్ క్లాస్గా ఉన్నారు. వాళ్ళు చాలా కష్టపడ్డారు, భయపడ్డారు. అట్లా పుడితే భయపడుకుంటారండి. కొంతసేపటికి తేరుకున్నారు, కలిసి ఆలోచించారు, ఈ 2 ముక్కలను విడిచిపెట్టారు, 2 వదిలేశారు. బాగలేదు అని. దాదులు ఏం చేశారు? పక్కనుండేటువంటి ఆయాలు ఆ 2 ముక్కలను గుడ్డలతో గట్టిగా చుట్టి అంతఃపురం నుండి బయటకు వచ్చారు. చేర్చి గట్టిగా చుట్టారు. 4 రహదారులు కలిసేటువంటి కూడలి ప్రదేశంలో పడవేసి వెళ్ళిపోయారు. ఇది ఎందుకులే, మనకి ఇది బాగలేదు అని చెప్పేసి.
అటు వారు వెళ్ళగానే అక్కడికి ఒక రాక్షసి వచ్చింది. అది మాంసాన్ని, నెత్తురునే ఆహారంగా తింటుంది ఎప్పుడు కూడా. దాని పేరు జర. కూడలిలో పడి ఉన్నటువంటి ఆ 2 శరీరపు ముక్కలను తీసుకుంది. ఈ ముక్కలను విడివిడిగా పట్టుకోవటం ఎందుకు, మోసుకుపోవటానికి వీలుగా ఉండదు అని భావించి రెంటిని చక్కగా కలిపేసింది. అలా కలపడంతోనే ఆ ముక్కలు ఒకే ఆకారాన్ని ధరించాయి. ఇది వాళ్ళిద్దరికి పుట్టలే ఆశ, ఈ రాక్షసికి పుట్టింది. ఆ శిశువు ఒక వీరకుమారుడు అయింది. అప్పుడు ఆ జరా రాక్షసి ఆశ్చర్యంతో కళ్ళు పెద్ద చేసుకొని చూసింది. ఆ శిశువు వజ్రంతో చేసినట్టుగా దానికి అనిపించింది. అది శిశువు ఎట్లా ఉందంటే వజ్రంతో ఒక ముక్కలాగా ఉంది. వజ్రంతో చేసిన చూసింది ఇది రాక్షసి. ఇది ఏంటి ఇట్లా ఉంది ఇది? ఇంతలో శిశువు ఆ రాక్షసి మోయటానికి వీలు లేనటువంటి బరువు పెరిగిపోయాడు. ఆ బాలుడి చేతులు ఎర్రగా ఉన్నాయి. ఆ చేతులను బాలుడు బిగించి ముఖం దగ్గర ఉంచుకున్నాడు. కోపించి పెద్దగా ఏడవసాగాడు. ఈ ధ్వని అంతఃపుర కాంతులకు వినిపించింది. వెంటనే వారు రాజుగారితో కలిసి బయటకు వచ్చారు. ఏంటిది ఏడుస్తుంది, ఏంటో ఏడుస్తుంది. అప్పటికే రాణులు పుత్రుణ్ణి పోగొట్టుకున్నామని ఎంతో బాధలో ఉన్నారు, నిరాశతో ఉన్నారు. వాడిపోయిన ముఖాలతో రాజు వెంట వచ్చాడు. ఏమైంది అని. జరా రాక్షసి వారిని దూరం నుంచే చూసి ఇలా ఆలోచించింది. ఈ రాణులు పుత్రుణ్ణి కోరుకుంటూ బాధపడుతున్నారు. ఈ రాజు కూడా పుత్రుడి కోసమే పరితపిస్తున్నాడు. వీడు బలవంతుడు. వీడిని తినటానికి నాకు మనసు రావటం లేదు, వజ్రంగా ఉంది. నేను ఈ రాజ్యంలో ఉంటున్నాను, రాజుగారు పెట్టిన అన్నం తింటున్నాను. అక్కడే ఉంది అది జరా రాక్షసి. రాజుగారు ఇచ్చిన నీళ్లు తాగుతున్నాను, ఉప్పు తింటున్నాను, రాజుగారి వల్లే బతుకుతున్నాను. కనుక ఈ ధర్మాత్ముణ్ణి మోసం చేయకూడదు. ఈయన పుత్రుడి కోసం బాధపడుతున్నాడు, పాపం పుత్రుణ్ణి కోరుకుంటున్నాడు. అందుచేత నేను ఇలాంటి పరిస్థితిలో ఈ రాకుమారుణ్ణి హత్య చేయకూడదు, రాజుగారికి ద్రోహం చేయకూడదు అనుకొని వెంటనే రూపం మార్చేసి మనుష్యశ్రీ అయిపోయింది. పిల్లవాడిని ఆడిస్తూ బుజ్జగిస్తూ రాజుగారి వద్దకు వెళ్ళి ఇలా అంది. మహారాజా, వీడు నీ పిల్లవాడే. బ్రహ్మర్షి అయిన ఆ చండకౌశిక మహర్షి అనుగ్రహంతో నీ భార్యల యందు వీడు జన్మించాడు. చండకౌశికుడు మహానుభావుడు. దాదులు ఏమరుపాటుగా ఉండి వదిలేశారు. అప్పుడు నేను చూసి వీడిని రక్షించాను. ఇక నీకంతా శుభమే జరుగుతుందని బాలుణ్ణి తల్లిదండ్రులిద్దరికి ఇచ్చింది జర. వారు బాలుని తీసుకొని ఎత్తుకొని లాలిస్తూ కడుపు నిండుగా పాలిచ్చారు. ఇదంతా చూసి బృహద్రథ రాజు ఆనందిస్తూ మనుష్య వేషంలో ఉన్నటువంటి ఆ జరా రాక్షసి ఇలా అడిగాడు. ఓ కళ్యాణి, నాకు నువ్వు దేవతవు. ఎందుకంటే నా కొడుకును రక్షించి తెచ్చి ఇచ్చావు, అది నిజం. ఎవరివమ్మా నువ్వు అని అడిగాడు మహారాజు గారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. బృహద్రథ మహారాజు తన పుత్రుని రక్షించిన స్త్రీని మెచ్చుకొని ఆమె వివరాలు అడగగా జరా రాక్షసి ఇలా చెప్పింది. మహారాజా, నేను కామరూపిణి అయినటువంటి రాక్షసిని. నా పేరు జర. నీ రాజ్యంలో నేను సుఖంగా బ్రతుకుతున్నాను, పూజించబడుతున్నాను. ఇక మానవలోకంలో ఇంటింట ఉంటాను. నేను రాక్షసునే కానీ నాకు గృహదేవి అని ఇంకొక పేరు కూడా ఉంది. బ్రహ్మదేవుడు పూర్వమే నన్ను సృష్టించి ఆ పేరు పెట్టాడు. దానవులు నశించటం కోసమే బ్రహ్మదేవుడు నన్ను వినియోగించాడు. నేను దివ్య రూపం గలదానను. నన్ను పుత్రవతి అయినటువంటి యువతిగా, పుత్రులతో పాటు ఉన్నటువంటి యువతిగా నా బొమ్మను చిత్రించుకున్న వారింటిలో అభివృద్ధి ఉంటుంది.
జర అనేటువంటిది ఇప్పటికి కూడా చాలామంది ఉత్తర దేశం వాళ్ళు ఆ జర బొమ్మను సృష్టించుకొని పెట్టుకుంటారు. పిల్లలకి బాలగ్రహ దోషం ఉంటే పోతుందంటారు. అదొక పద్ధతి. అటువంటి హిమాలయాలు తట్టు అక్కడ ఉండేటువంటి అడవి జనం ఇలా చెయ్యని వారికి కీడు కలుగుతుంది అని కూడా ఒకటి చెప్పేసింది. నేను నీ ఇంట చాలా కాలం నుండి పూజలు అందుకుంటున్నాను. నిన్ను మీరు అనేక పుత్రులతో కూడి ఉన్నటువంటి దానినిగా గోడలపై చిత్రించారు. పూజా ద్రవ్యాల చేత పూజించారు. నైవేద్యాలు పెట్టి గౌరవించారు. మీరు ఇంత ఉపకారం చేసినందుకు నాకు చేతనైనంత ప్రత్యుపకారం చేయాలని ప్రతిరోజు ఆలోచించాను. ఈ రోజున నీ కుమారుడు యొక్క 2 శరీర భాగాలను చూశాను. వాటిని కలిపేశాను. అదృష్టం కొద్ది నీ కుమారుడు బ్రతికాడు. ఇది నీ భాగ్యం వల్లే, పుణ్యం వల్లే జరిగింది, కానీ నా వల్ల కాదు. ఇది నేను కేవలం కారణం మాత్రమే అయ్యాను. ఇక నీ పుత్రుడికి చక్కగా తగిన సంస్కారాలను జరిపించు. వీడు నా పేరుతో ప్రసిద్ధికెక్కుతాడు. చూసారా, జర్రా అనే ఇప్పుడు అర్థమైంది అందరికీ. నేను మేరు పర్వతాన్ని కూడా తినగల శక్తిమంతురాలను. అంతటి నాకు నీ బాలుడిని తినటం ఒక లెక్క కాదు. కానీ నాది చెడు బుద్ధి కాదు. నీ ఇంట నన్ను పూజించావు కాబట్టి ఆ కృతజ్ఞతతోనే నీ కొడుకును నీకే తిరిగి ఇచ్చాను అని వెంటనే అందరూ చూస్తూ ఉండగానే జర అక్కడి నుంచి మాయమైపోయింది. మహారాజు పుత్రుణ్ణి తీసుకొని సంతోషంగా ఇంట్లోకి వెళ్ళాడు. ఒక మంచి రోజున బాలుడికి తగిన సంస్కారాలు జరిపించాడు. మగధ రాజ్యంలో ఆ రాక్షసికి మహోత్సవాలు జరపాలని శాసించాడు. అందరూ ఆమెను పూజించలాగంగా చేశారు. జరయా సంధితో యస్మాత్ జరాసంధో భవత్వయం. జరచేత కలుపబడ్డాడు కనుక ఈతడు జరాసంధుడు అగుగాక అని తన కొడుకుకు పేరు పెట్టాడు. ఆ బాలుడు పెరుగుతూ పెరుగుతూ తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగించాడు. గొప్ప ఆకారంతోనూ గొప్ప బలంతోనూ శుక్లపక్ష చంద్రుడిలాగా పెరగసాగాడు. నేయి పోసినప్పుడు అగ్ని పెరిగినట్లుగా జరాసంధుడు వృద్ధి చెందాడు అన్నాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 19వ అధ్యాయం. శ్రీకృష్ణుడు జరాసంధుడి పుట్టుక గురించి చెప్పిన తర్వాత అతడు బలవంతుడైనటువంటి విషయం గురించి ఇలా చెప్పాడు. ఇంకొకటి, ఓ ధర్మరాజా, కొంతకాలం గడిచింది. ఒకనాడు చండ కౌశిక మహర్షి మగధకు వచ్చాడు. అందుకు బృహద్రథుడు ఎంతో సంతోషించి తన వారితోనూ తన పరివారంతోనూ కలిసి మహర్షికి ఎదురు వెళ్ళి భక్తి శ్రద్ధలతో ఆయనకు స్వాగతం పలికాడు. తన రాజ్యాన్ని తన కుమారుడిని ఆయనకు అర్పించాడు. యథావిధిగా ఆయనను పూజించాడు. ఆయనే కదా ఆ చండ కౌశికుడు చేసినటువంటిదిగా, ఆ చండ కౌశిక మహర్షి ఇచ్చినటువంటిదే కదా. అందుకు చండ కౌశిక మహర్షి సంతోషించి ఇలా అన్నాడు, ఓ మహారాజా, నాకంతా తెలుసు, దివ్య దృష్టితో చూశాను. ఇక నీ పుత్రుడు ఎలాంటి వాడో అవుతాడో నేను చెప్తాను, విను. ఎలాంటి వాడు అవుతున్నాడు? ఇతడు పుట్టుకతోనే రూపము, సత్వము, బలము, తేజస్సుతో పుట్టాడు. ఇతడు సామ్రాట్ అవుతాడు. సామ్రాజ్య లక్ష్మితో సంపన్నుడవుతాడు. తన పరాక్రమంతోనే అన్నీ సాధించి వైభవాన్ని పొందుతాడు. ఎలాగైతే ఇతర పక్షులు ఆకాశంలో ఎగిరే గరుత్మంతుణ్ణి అనుసరించలేవో అలాగే ఇతర రాజులెవరూ నీ కుమారుణ్ణి పరాక్రమాన్ని తట్టుకోలేరు, అనుసరించలేరు. శత్రువులైతే ఇతడి చేతిలోనే నశిస్తారు. దేవతలు ప్రయోగించిన ఆయుధాలు కూడా ఇతడిని గాయపరచలేవు.
రాజులందరికీ ఇతడే అధికారిగా ఉంటాడు. సూర్యుడు ఇతర గ్రహాల కాంతిని అపహరించినట్లుగా ఈ బాలుడే రాజులందరి తేజస్సును అపహరిస్తాడు. ఎవరికెంత సైన్య సంపద ఉన్నా కూడా, ఎన్ని వాహనాలు ఉన్నా ఇతన్ని ఎదిరిస్తే అంతే సంగతులు. అగ్ని మీదకు దండెత్తిన మిడతల దండు నశించినట్లుగా వారు ఇతడి చేతిలో నశిస్తారు. వర్షాకాలంలో సముద్రుడు ఉప్పొంగిన నదులన్నిటినీ తనలో లీనం చేసుకున్నట్లుగా ఈ బాలుడు రాజులు కూడబెట్టిన సంపదలన్నిటినీ తన వశం చేసుకుంటాడు. ఇతడు 4 వర్ణాల వారికి చక్కగా భరిస్తాడు, ఆదరిస్తాడు. రాజులందరూ ఇతడికి ఆధీనులై ఇతడి మాట ప్రకారం నడుచుకుంటూ ఉంటారు. అన్ని లోకాలను ఈ జరాసంధుడే బలవంతుడు. ఇతడు శివుణ్ణి ప్రత్యక్షంగా దర్శిస్తాడు అని చెబుతూ ఉండగా చండకౌశికమునికి తాను చేయవలసినటువంటి మరో పని గుర్తుకు వచ్చింది. బృహత్రథుడిని ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బృహత్రథుడు అందరితో కలిసి రాజ్యంలోకి ప్రవేశించి జరాసంధుడికి పట్టాభిషేకం చేసి సంతోషించాడు. తర్వాత తన భార్యలిద్దరితోనూ కలిసి తపోవనానికి వెళ్ళిపోయాడు. జరాసంధుడు ఇక పరాక్రమాన్ని చూపించి రాజులందరినీ తన అదుపులోకి తెచ్చుకున్నాడు అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పాడు. ఈ విషయాన్ని వైశంపాయన మహర్షి జనమేజయుడికి చెబుతూ తర్వాత శ్రీకృష్ణుడికి జరాసంధుడికి వైరం ఏర్పడిన సంగతిని ఇలా చెప్పాడు. అటు తపోవనానికి వెళ్ళి బృహద్రథుడు చాలా కాలం తపస్సు చేసి భార్యలతో కలిసి ఒకనాడు స్వర్గానికి చేరుకున్నాడు. ఇటు జరాసంధుడు చండకౌశిక మహర్షి ఇచ్చినటువంటి వరాల ప్రభావంతో రాజ్యాన్ని పాలించాడు. శ్రీకృష్ణుడు కంసుణ్ణి వధించిన తర్వాత శ్రీకృష్ణుడితో జరాసంధుడికి వైరం ఏర్పడింది. జరాసంధుడు తన గదను 99 సార్లు త్రిప్పి గిరివ్రజం నుండి విసరగా అది 99 యోజనాల దూరంలో ఉన్నటువంటి మగధలో పడింది. ఆ మగధను శ్రీకృష్ణుడు రక్షిస్తున్నాడు. ప్రజలు భయపడి ఈ విషయాన్ని కృష్ణుడికి చెప్పారు. గద పడిన చోటు గదావసానము అని ప్రసిద్ధి చెందింది. జరాసంధుడికి హంస డింబకులు అనేటువంటి మంత్రులు ఉండేవారు. ఇప్పటికి కూడా ఆ స్థలం ఉన్నది అక్కడ. వారు నీతి శాస్త్రం తెలిసిన వారు. వారి గురించి నీకు ముందే చెప్పాను. వారు ఏ ఆయుధం చేతను సావరు. వాళ్ళు ఈ ముగ్గురు కలిసి 3 లోకాలను ఎదిరించడానికి సమర్థులై ఉన్నారు. ఈ కారణం చేతనే కూకర, అందక, వృష్టి వంశీయులు రాజనీతిని పాటించి జరాసంధుణ్ణి ఉపేక్షించారు అన్నాడు వైశంపాయన మహాముని. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 20వ అధ్యాయం. శ్రీకృష్ణుడితో జరాసంధుడికి వైరం ఏర్పడిన కారణం చెప్పిన తర్వాత శ్రీకృష్ణుడి మాటలలోనే వైశంపాయన మహర్షి కథను ఇలా చెప్పాడు. శ్రీకృష్ణుడు, ఓ ధర్మరాజా, హంస డింబకులు మరణించారు. వీరి కథను మనం 14వ అధ్యాయంలో చెప్పుకున్నాం. అక్కడ కూడా ఈ కథను కృష్ణుడే చెప్పాడు. దాన్ని ఆయన నోటి నుంచే మనం విందాం ఇప్పుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.